ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని పలు హోటళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాల కోసం వాడే 12 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అలాగే 6గురిపై కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులు వాణిజ్య గ్యాస్ సిలిండర్లనే వాడాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక్కడ ఉత్తూరులో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య పరంగా వాడుతున్నందున మాకున్నటువంటి సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఉత్తూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామంటే తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ హోటళ్లలో సిలిండర్లు పట్టుకోవడం జరిగింది. 12 సిలిండర్లు దొరికినాయి. ఆ సిలిండర్లని సీజ్ చేసి వాళ్ళకు ఎవరైతే ఈ అంటే గృహవసరాలకు వాడుతుందో, డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుందో వాళ్ళకు పైన తగు చర్యలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటికైనా వ్యాపారస్తులు, ఈ హోటళ్ల వాళ్ళు దయచేసి గృహవసరాలకు వాడేటటువంటి సిలిండర్లను వాడకుండా కమర్షియల్ అంటే వాణిజ్య సిలిండర్లు కూడా దొరుకుతాయి, ఆ సిలిండర్లను వాడితే బాగుంటుందని ఉత్తూరు ఎన్ఫోర్స్మెంట్ టీటీని ఇక్కడ ఉత్తూరులో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య పరంగా వాడుతున్నందున మాకున్నటువంటి సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఉత్తూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామంటే తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ హోటళ్లలో సిలిండర్లు పట్టుకోవడం జరిగింది. 12 సిలిండర్లు దొరికినాయి. ఆ సిలిండర్లని సీజ్ చేసి వాళ్ళకు ఎవరైతే ఈ అంటే గృహవసరాలకు వాడుతుందో, డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుందో వాళ్ళకు పైన తగు చర్యలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటికైనా వ్యాపారస్తులు, ఈ హోటళ్ల వాళ్ళు దయచేసి గృహవసరాలకు వాడేటటువంటి సిలిండర్లను వాడకుండా కమర్షియల్ కుకట్పల్లిలోని బాలానగర్లో సన్నబియ్యం లబ్ధిదారు